అయ్యో! చాలా రోజులకైతే చికెన్ తింటున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని రోజులు దాదాపు 35 డేస్ అయిపోయింది. కార్తీక మాసం అయిపోయిన తర్వాత కూడా చాలా రోజులకైతే చికెన్ తింటున్నాము. అంటే 2, 3 రోజుల తర్వాతే చికెన్ తింటున్నాము. మళ్ళీ ఒక్కసారే ఇది సండే వీడియో అనమాట. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా సండే మేము బయటికెళ్ళి ఇలా చికెన్ ఫ్రై అయితే తీసుకొచ్చుకున్నాను. ఇది నేనే తింటున్నాను. చికెన్ ఫ్రై అంటే చాలా చాలా బాగుండిద్ది. తక్కువే తింటాము చికెన్ ఫ్రైలు. కాకపోతే ఏంటంటే ఆ రోజు చికెన్ కర్రీ ఇంకా టైం పట్టిద్ది. ఇంక మేము చికెన్ కర్రీ వండాలంటే ఏదో నా ఆనందం కోసము అలా చికెన్ ఫ్రై తీసుకురమ్మంటే ఏదోలే సరేలే తీసుకొస్తాను అలగకు అన్నట్లుగా అయితే అలా చికెన్ ఫ్రై అయితే తీసుకొని వచ్చారు. ఏదేమైనా కానీ మనం ఇంట్లో చేసుకోవచ్చు, కానీ బయట చేసింది కొంచెం వాళ్ళు ఏం కలుపుతారు. అప్పటికి మేము పైన ఏదో సాల్ట్ ఏదో జల్లుతారంట, అది వద్దని చెప్పాము. ఇలా చికెన్ ఫ్రైని చక్కగా ప్లేట్లో పెట్టుకొని ఇలా లెమన్ పిండుకొని ఆ చికెన్ ఫ్రై తినేటప్పుడు ఆనియన్స్ తింటుంటే చాలా చాలా బాగుండిద్ది. మనకి బోన్లెస్ చికెన్ కూడా ఉండిద్ది, విత్ బోన్తో కూడా ఉంటుంది. ఏదేమైనా కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఇదే చికెను నూడిల్స్ చాలా చాలా ఇష్టం. అబ్బా, నాకైతే చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. సో నూడిల్స్ చాలా చాలా తింటాం. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా తినమన్నమాట. ఎప్పుడో ఒకసారి తింటాము బయట ఫుడ్. తింటాంలే కానీ అంత పెద్దగా అయితే ఏం తినవు. ఏదేమైనా కానీ అబ్బా, ఇంకొక 3-4 రోజులకి టైం పట్టింది చికెన్ కర్రీ వండుకోవటానికి. నేనైతే అస్సలు వెయిట్ చేయలేనమాట. ఇలా చికెన్ ఫ్రైని చక్కగా ఆనియన్స్తో పాటు కుమ్మేసాను అనుకో, ఎందుకంటే మొత్తం నేనే తినేసాను వేరే వాళ్ళు పెట్టకుండా. మీకు కూడా చికెన్ ఫ్రై ఇష్టమా, చికెన్ కర్రీ ఇష్టమా? తప్పకుండా కామెంట్స్లో తెలిపి నాకు ఒక లైక్ చేయండి.